హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 107. ఇక లేట్ చేయకుండా స్టోరీలకి వెళ్ళిపోదాం. తనని ఇంటి వెనక్కి తీసుకెళ్తాడు. ఇప్పుడు కూడా లక్కీ ఏడుపు ఆపదు. అప్పుడు కయ్యూం ఒక ఐడియా చెప్తాడు. దాంతో ఏడుపు ఆపిన లక్కీ వెంటనే ఒక నిర్ణయం తీసుకుంటుంది. బంటి ఎంత మొత్తుకున్నా వినకుండా. అన్నా, సావిత్రిని తీసుకొచ్చిండు అని బంగ్లాపై నుంచి చూసిన ఒకడు కింద ఉన్న కాశీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మంచిది, ఎంతమంది ఉన్నారు అని అడిగాడు కాశీ. ఒక్కడే వచ్చాడన్నా బుల్లెట్ పైన అన్నాడు వాడు. అలా ఎలా? కాదు, మీరు సరిగ్గా పహారా కాయండి. గ్యారంటీగా వాడు ఒక్కడైతే రాడు. రాని రాని, వచ్చాక వెళ్ళేది లేదు కదా అంటూ తన మనుషులకి ఏదో సైగ చేశాడు కాశీ. అప్పటికే కౌశిక్ ఇంకా అతని టీం అందర్నీ 2 చేతులు పైకి కట్టేసి అందర్నీ చాలాసేపు కొట్టారు. అందరూ బ్లడ్ అయ్యారు. కొంతమంది దెబ్బలకు తాళలేక అలాగే స్పృహ తప్పి పడిపోయారు. అంతలా కొట్టించాడు కాశీ వాళ్ళని. లాస్ట్‌కి స్పృహలో లేని వాళ్ళ చేతులు విప్పలేదు దుర్మార్గుడైన కాశీ. ఇంకా వాళ్ళని చూసి నవ్వుతున్నాడు. ఈలోపు శౌర్య సావిత్రిని తీసుకొని కొంతమంది లోపలికి వచ్చారు. కాశీ మనుషులు. ఇక శౌర్య చుట్టూ చూస్తున్నాడు లోపలికి వస్తూ. ఎంతైనా పోలీస్ కన్ను కదా. అది గమనించిన కాశీ, ఏం సావిత్రి, బాగున్నావా అని అడగగానే తను బాగున్నట్లు తల ఊపింది సావిత్రి. ఇట్లా కలుస్తాను అనుకోలేదు నేను. ఒక్కోసారి టైం ఎంత బ్యాడ్గా ఉంటదంటే సావిత్రి, మనోళ్ళు పరాయ అనే భేదం ఉండదు. మొత్తానికి నీ ఉమగాన్ని వదిలేసి బాగానే వచ్చావు. ఏం లొల్లి చేయలేవా అని అడిగాడు చాలా కూల్గా కాశీ. కానీ శౌర్య ఇదేమీ వినిపించుకోవడం లేదు. కౌశిక్ వాళ్ళ టీంని చూస్తున్నాడు. చాలా బాధగా ఉంది అతనికి. అరగంటకి ఒకసారి కోటింగ్ ఉంటుందని, ఎంత ఆలస్యమైతే అంత మీకే ప్రమాదమని ముందే హెచ్చరించాడు కాశీ. దాంతో ఇన్ఫర్మేషన్ రాగానే సావిత్రిని తీసుకుని బయలుదేరదామంటే సావిత్రి ఎంతకు తమ మాట వినలేదు. ఉమాని వదిలేది లేదు అని తేల్చి చెప్పేసింది. అయినా కూడా బతిమాలి బెదిరించి ఉమకు నీకు ఎలాగైనా పెళ్లి చేస్తాను అని మాటిచ్చి మరీ బయలుదేరాడు శౌర్య. అప్పటికే 4 అవర్స్ అవ్వడంతో దాదాపు 7-8 సార్లు కొట్టి ఉంటారు వాళ్ళని. అదే నేను డ్యూటీలో ఉంటే కౌశిక్ కానీ డిపార్ట్మెంట్లో ఏ ఒక్కరికి కానీ ఇలాంటి ప్రమాదం ఉండేది కాదు. ఇక కౌశికి అతని వెనకాల ఉన్న వాళ్ళకి తప్ప. కానీ నన్ను సస్పెండ్లో పెట్టి నా చేతులు కట్టేశారు అని బాధగా ఫీల్ అవుతూ ఉండగా, ఏ మాజీ పోలీసు, ఎట్లున్నావు, మంచిగున్నావా, ఆ ఫైలు కాదు నా ఫైల్ ఇవ్వు అన్నాడు కాశీ. దాంతో కోపంగా చూశాడు శౌర్య కాశీని. ఏమైంది అట్లా చూస్తున్నావు నన్ను? ఎందుకంత కోపం? అయినా నువ్విప్పుడు చేసేదేమీ లేదు. ఎలాగో ఇప్పుడు నువ్వు కూరలు తీసిన పామువి. చూడ్డానికి పామువి. కానీ కాటేయడానికి నీ దగ్గర విషం లేదు. అదే పోలీస్ పవర్ లేదు. జాబ్లోంచి ఫైర్ చేశారు కదా అనగానే చాలా చురుకుగా చూశాడు ఈసారి శౌర్య. అతని కళ్ళల్లో కోపం. శౌర్య కోపాన్ని చూసి, అరే ఎందుకంత కోపం ఇన్ని రోజులంటే? నువ్వు పోలీస్, నేను రౌడీని కాబట్టి నీకు నాకు పడదు. కానీ ఇప్పుడు నువ్వు పోలీస్వి కాదు. కాకపోతే నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు రౌడీని అని కాశీ గట్టిగా నవ్వి, ఇప్పుడు నేను నీకు దోస్తు లెక్క. నీ పవర్ పోయింది కదా, నువ్వొక కామన్ మ్యాన్ వైతివి. ఇక నీకు నాకేముంటది? సరేరా కూకో. అరే అన్నకు చాయ్ దేరా అని కాశీ అనగానే, నేను నీతో చాయ్ తాగడానికి రాలేదు. అడవిలో ఉన్నా, సర్కస్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా పులిని పులి అని అంటారు. కానీ నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా పులి అవ్వదు. ఒకవేళ ప్రయత్నించి పులిలా మారాలి అనుకున్నా దాని బుద్ధి దాన్ని భయపడి దాక్కునేలా చేస్తుంది తప్ప ఎదురుపడేలా చెయ్యదు. ఎందుకంటే అది పుట్టుకతోనే దానికి పిరికితనం అలవాటైపోతుంది కాబట్టి అన్నాడు చాలా ఘాటుగా శౌర్య. చింత చచ్చినా పులుపు చావలేదని ఇంకా నీలో పోలీస్ ఇజం తగ్గలేదు. సరే నువ్వు అన్నట్లు
నువ్వు పులివే, నేను నక్కనే. కానీ ఈసారి పులి నక్క చెప్పినట్లు వింటుంది. అది చాలు నాకు అని నవ్వుతాడు కాశీ. కాశీ ఎక్స్ట్రాల్ మాట్లాడొద్దు. నువ్వు అడిగినట్లుగా సావిత్రి అండ్ ఫైల్ తీసుకొచ్చాను. నా జాబ్ ఎలాగో పోయింది. ఇక మా వాళ్ళని వదిలేస్తే నేను తీసుకొని వెళ్ళిపోతాను అన్నాడు శౌర్య. తీసుకెళ్దువులే. ఎలాగో ఇంత దూరం వచ్చావు మరి. నా ఆతిథ్యం తీసుకోవా శౌర్య? సరే వద్దంటున్నావు. కనీసం వాళ్ళకు చేసిన మర్యాదైనా నీకు చెయ్యాలి కదా అంటూ కౌశిక్ వాళ్ళని చూపించాడు. వాడి ఉద్దేశం శౌర్యాన్ని కూడా కొట్టాలని. అంటే ఇప్పుడు నన్ను నీ మనుషులతో కొట్టిస్తావా అని అడిగాడు శౌర్య. లేదు లేదు, నా మనుషులతో కొట్టించలేను. నేనే కొడతాను. ఎందుకంటే నేను నక్కను కదా. ఒక్కసారి పులిని కొట్టాలని కోరికగా ఉంది. అలాగే మా కూరగాళ్ళు కూడా మా అన్న ఒకప్పుడు ఒక పెద్ద సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం ఊడగొట్టి వాణ్ణి పిలిచి మరీ కొట్టిండు అని రేపు ఫ్యూచర్లో గొప్పగా చెప్పుకోనికి అన్నాడు కాశీ. అయ్యో కాశీ, కాశీ పిచ్చి కాశీ, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఈ రోజుతో నీ స్టోరీకి ఎండ్ కార్డు పడిపోతుంది. ఇక నువ్వు దానికి ఫ్యూచర్ అని పేరు పెట్టుకోకు. ఎందుకంటే నీ ఫ్యూచర్ మొత్తం కనిపిస్తుంది నాకు అన్నాడు శౌర్య. నాకు కూడా నీ ఫ్యూచర్ కనిపిస్తుంది. మొదట్లో వదిలేద్దాం అనుకున్నా. నా వెనకాల ఉన్న వాళ్ళు కూడా నేను వదిలేయమని అడిగినా కానీ ఇప్పుడు వదలాలని అనిపిస్తలేదురా. నువ్వు ఎంత తెలివైనోడివంటే నన్ను నా వెనకాల ఉన్న వాళ్ళ ఆట కట్టించడానికి ఎంత తెలివిగా ఉమాగాడితో సావిత్రినే వెతికి బయటికి తీయించావు. నువ్వు మామూలోడివి కాదురా. అందుకే నీకు ఒక్కసారైనా సత్కారం చేయాలని డిసైడ్ అయినా. రేయ్, వీడిది ఎక్కడికక్కడ మక్కలు ఇరగొట్టి మూలన పడేయాలి. ఇప్పుడు ఈ పోలీసోళ్లతో వీడిని ఒక మూటలా కట్టించి పార్సల్ పంపిస్తా డిపార్ట్మెంట్కి. నా వైపు నుంచి గిఫ్ట్ అన్నట్లు అన్నాడు కాశీ. మరి ఇంకేంటి, రమ్మనండి, ఎవ్వడొస్తాడు అన్నాడు శౌర్య తన షర్ట్ హ్యాండ్ ఫోల్డ్ చేసుకుంటూ. అబ్బా, చేతిలో ఆయుధం లేదు, హీరో లెక్క ఫోర్స్ కొడుతుండు. సరే, ఇన్ని రోజులు పవర్ ఉండే, ఇప్పుడు చేతిలో ఏమీ లేదు. మీరు కూడా ఆ చేతుల్లో ఏమి తీసుకోకుండానే వెళ్ళండిరా వాడి దగ్గరికి. హీరో అనుకుంటున్నాడు, వీణ్ణి జీరో చేయాలి ఇయ్యాల అన్నాడు కాశీ. ఇక వెంటనే ఒక 10 మంది పరిగెత్తారు శౌర్య మీదికి. ఓ సావిత్రి, ఆడెందుకు నిలబడ్డావు? వాడు తన్నులు తినే వరకు మనం కాసేపు మాట్లాడుకుందాం అనగానే సావిత్రి భయంగా కాశీ వద్దకు పరిగెత్తింది. ఇక కాశీ ఆమెను తీసుకొని ఒక రూమ్లోకి వెళ్ళాడు. ఏంటి లక్కీ, అర్ధరాత్రి పూట మనం ఇలా బయలుదేరడం ఏమైనా బాగుందా? అక్కడున్న భయ్యాకి తెలిస్తే నన్ను చంపేస్తాడు. భయపడుతూ ఏడ్చినంత పని చేస్తున్నాడు బంటి. నువ్వు నోరు ముయ్యిరా బంటి. అక్కడ మీ భయ్య ప్రమాదంలో ఉంటే నేను మాత్రం టైంలో కొత్త మూవీస్ చూస్తూ పడుకోవాలా? నా వల్ల కాదు అంటుంది లక్కీ. అబ్బా, ఇప్పుడు నిన్ను సినిమాలు ఎవరు చూడమన్నారు? నార్మల్గా పడుకోవచ్చు కదా అన్నాడు కోపంగా బంటి. అది అసలు కుదరదురా బంటి. నాకు లేట్ నైట్ నిద్రపోవడం అలవాటైంది. కనీసం ఒక్క సినిమాలో పావంతైనా చూడంతే నిద్ర రావట్లేదు. అదే కదా నా బాధ అన్న లక్కీ కొంచెం స్పీడ్గా కారు డ్రైవింగ్ చేయవా అని అడిగింది డ్రైవింగ్ సీట్లో ఉన్న ఉమాతో. అలాగే దేవత అంటూ రెచ్చిపోతూ ఇంకాస్త స్పీడ్ పెంచాడు బ్లేడ్ ఉమా. రే బ్లేడు, నువ్వు రెచ్చిపోకు రా, కాస్త స్పీడ్ తగ్గించు. అది కూడా హైవే పైన సడన్ గా ఏదైనా వస్తే ఈ కారులోనే మైదాపిండి అయిపోతాం అందరం. తర్వాత ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు అన్నాడు భయంగా బంటి. అబ్బా బంటి, నువ్వు అన్నిటికీ భయపడతావు అంటుంది లక్కీ. నువ్వు దేనికి భయపడవు, అదే కదా నా బాధ. అయినా లక్కీ, మనం ఇద్దరం అంటే ఓకే అని ఉమగాడి ముఖం చూసి వాడు కూడా ఓకే. సావిత్రి వల్ల మన ప్రొటెక్షన్ అన్న దొరుకుతుందేమో, కానీ కయ్యూం గాడు ఎందుకు, వెనకాల మీ నాన్నగారైనా గురునాథం గారు ఎందుకు, ఆ సామెతలు చెప్పే సులోచనమ్మ ఎందుకు అన్నాడు బాంటి. అంతే, నెత్తి మీద ఒకటి వేసి నేనొస్తే నీకేమైందిరా, నీ సొమ్ము ఏమైనా గుంజుకుంటున్నానా అని అడిగింది కోపంగా సులోచనమ్మ వెనక సీట్ నుంచి. అది కాదమ్మమ్మా, మీరిద్దరూ టైంకి బీపీ టాబ్లెట్ షుగర్ టాబ్లెట్లు వేసుకోవాలి. మళ్ళీ అంత దూరం వస్తే మీకు ఇబ్బంది కాదా అన్నాడు ఏం చెప్పాలో తెలియక బంటి. ఆ విషయం నాకు తెలీదు అనుకుంటున్నావా? అందుకే
అన్నీ ప్యాకింగ్ చేసుకున్నాను అంటూ ఒక బాక్స్ చూపించి, అలాగే పనిలో పనిగా బేకరీ దగ్గర నువ్వు కారు ఎక్కేటప్పుడు కొంచెం తినడానికి చిరుతిండ్లు కూడా తీసుకున్నా డిక్కీలో తగలబడ్డాయి. నువ్వేం భయపడకు. నా మనవణ్ణి ఆగానికి అంత పెద్ద ఉద్యోగం నుంచి తీయిస్తాడా ఆ దాక్కున్న సోంబేరిగాడు. వాణ్ణి కాల్చి కాకులకు, నరికి గద్దలకు వెయ్య, వాడి పిండాన్ని పిచ్చుకలకు వెయ్య అంటూ తిట్ల దండకం చదువుతుంది సులోచనమ్మ. ఆ మాటలకి కళ్ళు తేలేశాడు బంటి. ఎంత ముందు చూపు అమ్మమ్మకి. ఒక రౌడీ డెన్కి వెళ్తూ హాలిడే ఎంజాయ్ చేయడానికి పిక్నిక్కి వెళ్ళినట్లు అన్ని సరుకు సామాన్లు తీసుకుని బయలుదేరింది అనుకుంటూ తనలో తానే పిచ్చిగా నవ్వుకున్నాడు బంటి. వాణ్ణి అక్కడికి వెళ్ళాక ఉతికి ఆరేసి ఉప్పు వేసి ఊరబెట్టకపోతే నా పేరు సులోచనమ్మ కాదు అంటుంది కోపంగా సులోచనమ్మ వెనక నుంచి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హెల్ప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.